ఒక పెద్ద అడవిలో బలమైన సింహం ఉండేది. ఆ సింహానికి గర్వం చాలా ఎక్కువ. అడవికి రాజే, కాని చాలా లోభి. ప్రతిరోజూ ఒక జంతువును తన భోజనంగా పంపించాలని ఆదేశించేవాడు. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. కాని ఆ కుందేలు చాలా తెలివైనది. ఎలా అయినా తప్పించుకోవాలి అని ఆలోచించింది. ఆ కుందేలు నెమ్మదిగా సింహం గుహవైపు నడుకుంటూ వెళ్ళింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని సింహం గర్జించింది. ఓ మహారాజా, మధ్యలో మరో సింహం నన్ను ఆపేసింది. అది తానే నిజమైన రాజునంటోంది అని కుందేలు వినయంగా చెప్పింది. సింహం కోపంతో గర్జించి, నన్ను ఆ సింహం దగ్గరకు తీసుకెళ్ళు అని అంది. తెలివైన కుందేలు సింహాన్ని అడవిలో ఉన్న ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలో లోపలికి చూసింది. అక్కడ తన ప్రతిబింబాన్ని చూసింది. దాన్ని మరో సింహంగా అనుకుని గర్జిస్తూ బావిలోకి దుకేసింది. తిరిగి బయటకు రాలేదు. సింహం తిరిగి రాకపోవడంతో అడవిలో ఉన్న అన్ని జంతువులు ఆనందంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాయి. అప్పటినుండి జంతువులు అన్నీ సంతోషంగా జీవించసాగాయి. తెలివైన కుందేలు వారందరినీ కాపాడింది. నీతి: తెలివైన ఆలోచన బలాన్ని మించింది.